రష్యా చమురు పైన సందిగ్ధం, కొనుగోలు ఉంటుందా అడిగితే జవాబు దాటేస్తున్నారట. అది వాణిజ్య మంత్రికే తెలుసన్న విదేశాంగ మంత్రి, జైశంకర్కే తెలుసన్న పీయూష్ గోయల్. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపేస్తామంటే తగ్గించాం, కొంటే మళ్ళీ సుంకాలు అమెరికా. దీనిపై కేంద్రం నుంచి వెలువడిన అధికారిక ప్రకటన. ఏం ఏం బ్లాక్మెయిల్ వాడు అమెరికా వాడు ట్రంప్. ఇప్పుడు పెద్ద డీల్ అన్నారు దీన్ని బీజేపీ వాళ్ళు. కేంద్రం ఏమన్నది, చాలా గొప్ప డీల్ ఇది, వాణిజ్య డీల్ ఇది, అసలు చరిత్రలో ఎప్పుడు జరగని డీల్ అని. వాడి డీల్ ఏంది, వాడు చాలా క్లియర్గా ఉన్నాడు. వాడు ఏమంటాడు, నువ్వు రష్యాతో తెగదెంపులు చేసుకో, అక్కడ నువ్వు చమురు కొనకు, మా దగ్గర కొను, మా దగ్గర కొంటే నీ మీద వేసిన 25% ట్యాక్సులు, ఆ ట్యాక్సులది తగ్గిస్తాం, 25% 18% చేస్తాం. నువ్వు ఆడ తగ్గించలేదు, ఆడ నువ్వు కొనుగోలు ఆపలేదనుకో, మీకు ట్యాక్సులు 25 కాదు 50, 100 పెరుగుతుందని చెప్తున్నాడు. బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వీళ్ళు దాన్ని గొప్ప డీల్ అని వీళ్ళు బీజేపీ వాళ్ళు దాని పెద్ద ప్రచారం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఉన్న రష్యాతో బంధాన్ని తెంచుకోవడానికి మనం సిద్ధమవడానికి రెడీగా ఉన్నామా? అంత ఆ సిచ్యువేషన్లోకి మనకు మనమే నెట్టేసుకుంటున్నామా? బీజేపీ ఆలోచన ఏంది మరి? ఎందుకు మోదీ మరి ట్రంప్ చెప్పింది వింటున్నాడు? మళ్ళీ ఎప్స్టీన్ ఫైల్స్ అంటున్నారు. మళ్ళీ ఏమో మరి ఏముందో అలా తెలియదు. మరి ఇప్పటివరకు అయితే ఏం లేదు. ఆ ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక వీడియో, ప్రధాన ఎవరో లేడీతో ఉన్న వీడియో ఒకటి, ఏదో మాట్లాడుతున్నది ఒకటి వచ్చింది. అందులో పెద్దగా ఏం లేదు. యాక్చువల్గా కాంగ్రెస్ దీన్ని అడ్వాంటేజ్గా వాడుకుంటున్నది, ట్రంప్కు భయపడ్డాడు అని. ఇప్పుడు ఏదైనా కూడా ట్రాన్స్పరెంట్గా ప్రజల ముందు పెట్టాలి. వాడు మనల్ని ఇట్లా బెదిరిస్తున్నాడు, మనం ఏం చేయాలని పబ్లిక్ డొమైన్లో ప్రజల ముందు పెట్టాలి. ఇది చాలా గొప్ప డీలు, ఇంతకు మించిన డీల్ లేదు, అసలు అమెరికా భారత్ మధ్య అసలు ఏదో జరగబోతున్నదనే రేంజ్లో ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? వాస్తవాలు ఇంకొకలాగా ఉన్నాయి. ఇక్కడ రష్యా దగ్గర మీరు చమురు కొనరా అని అడిగితే జవాబు దాటేసిందట. నాకు తెలియదు, విదేశాంగ మంత్రికి తెలుసు అంటుండట. జైశంకర్కే తెలుసన్న పీయూష్ గోయల్. కానీ అమెరికా ఏమంటుంది, మీరు కనుక ఆడ కొనుగోలు చేస్తే మాత్రం మళ్ళీ మీ ట్యాక్సులు పెరుగుతాయి అంటుంది. ఇక డీల్ ఎక్కడిది? డీల్ ఎక్కడిది? ఇక్కడ అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో గందరగోళం. రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేతపై అయోమయం కనిపిస్తోంది. రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేతపై కేంద్ర వాణిజ్య విదేశాంగ శాఖ మంత్రులు ఇద్దరు సమాధానం దాటవేయడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం అమెరికాలో ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సమావేశమైన అనంతరం మన విదేశాంగ మంత్రి జైశంకర్ వాణిజ్య ఒప్పందంపై మాట్లాడారు. రష్యా చమురు కొనుగోళ్లు భారత్ నిలిపేస్తుందా అని మీడియా ప్రశ్నిస్తే దాని గురించి తనకు తెలియదని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ను అడగడం మంచిదని సమాధానమిచ్చారు. ఇదే అంశంపై శనివారం పీయూష్ గోయల్ని అడిగితే రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేతపై విదేశాంగ శాఖనే సమాచారం ఇస్తుంది అంటూ దాటవేశారు. ఎవరికి నచ్చిన లైన్ను వాళ్ళు అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. దీనికి సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలే. పీయూష్ గోయల్ కూడా అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా వివిధ మార్గాల్లో చమురు కొనుగోలు కోసం చర్యలు చేపడుతున్నామని మాత్రమే చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేస్తామన్న భారత హామీ మేరకు 25% అదనపు సుంకాలు తొలగిస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. భారత్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రష్యా చమురును కొనుగోలు చేస్తే మళ్ళీ 25% సుంకాలు వసూలు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు చమురు కొనుగోలు నిలిపేస్తామని భారత్ నుంచి తమకు అధికారిక సమాచారం ఏది రాలేదని రష్యా ప్రకటించింది. తనకు వీలైన చోట చమురు కొనుగోలు చేసే హక్కు భారత్కు ఉందని పేర్కొన్నది. అసలు అమెరికా భారత్ ఒప్పందం ఏంది? అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ తొలుత ప్రకటన చేసిండు. ఒప్పందం కుదిరింది, సుంకాలు 18% తగ్గిస్తున్నామని, ఇది వెంటనే అమల్లోకి వస్తుందని గత సోమవారం ప్రకటించిండు. ట్రంప్ చెప్పినట్టుగా ఒప్పందం వెంటనే అమల్లోకి రాలే. ఒప్పందం తుది దశలో ఉందని, 4-5 రోజుల్లో సంయుక్త ప్రకటన చేస్తామని, ఆ వెంటనే అమెరికా సుంకాల తగ్గింపు అమల్లోకి వస్తుందని మంగళవారం పీయూష్ గోయల్ ప్రకటించారు. శనివారం విడుదల చేసిన అమెరికా భారత్ సంయుక్త ప్రకటనలో మధ్యంతర ఒప్పందం ఫ్రేమ్వర్క్ మాత్రమే ఖరారైందని పేర్కొన్నారు. 18% సుంకాల తగ్గింపు అమల్లోకి రాలే. ఇక ఆదివారం పీయూష్ గోయల్ పీటీఐ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సంయుక్త ప్రకటనలో విడుదల చేసింది 2 పేజీల ఫ్రేమ్వర్క్ మాత్రమే అని, చేర్చాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయని పేర్కొన్నారు. పలు రకాల అమెరికా ఉత్పత్తులు వచ్చి పడకుండా భారత్ రక్షణలు కోరినట్టుగానే అమెరికా కూడా పలు అంశాల్లో రక్షణ కోరుతోంది. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అంటే ఇంకా డీల్ ఓకే కాలే. వీళ్ళేమంటారు, వాడు కాకముందే అమెరికా ఉత్పత్తుల మీద భారతదేశంలో 0 ట్యాక్స్ అని వీళ్ళు ప్రకటించేసుకుంటున్నారు. మరి ఏం జరుగుతున్నదో, దీని వెనకాల ఏముందో బయటికి రావాలా.